హలో అండి అందరికీ నమస్తే. వెల్కమ్ టు ద సన్ టారో. యాక్చువల్‌గా ఈరోజు రీడింగ్ ఏమి టాపిక్ చేయాలా అనేది తెలియలేదు. సో, నా వ్యూవర్స్ పెట్టిన టాపిక్ మీద చేస్తాను. 2 మిక్స్ చేసి చేయబోతానన్నమాట. సో, ఆమె ఏం రాసారంటే, నమస్తే మేడం. నేను ఒక సింగిల్ పేరెంట్‌ని. మై హస్బెండ్ ఎక్స్‌పైర్డ్. 2 ఇయర్స్ నుంచి ఒక పర్సన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. బట్ తను 1 మంత్ నుంచి కాల్ చేసినా మాట్లాడటం లేదు. అలాగని బ్లాక్ తీయటం లేదు. కారణం తెలియట్లేదు. చాలా బాధగా ఉంది. కుదిరితే ఈ రీడింగ్ చేయండి. నేను కాదు, ఇలాంటి పరిస్థితిలో చాలామంది ఉంటారు అనుకుంటున్నాను. ప్లీజ్ మ్యామ్, ఎన్ని సార్లు చేసినా తీయలేదు. అలాగని బ్లాక్ చేయలేదు. మ్యామ్ ప్లీజ్ రీడింగ్ చేయండి. ఇట్స్ మై రిక్వెస్ట్. ఓకే. సో, ఇది ఒక వ్యూవర్ యొక్క మెసేజ్ అన్నమాట. ఇంకొక ఆమె ఏమడిగారంటే, సో జెన్యూన్ లవ్, ఫేక్ లవ్ మీద జనరల్ రీడింగ్ చేయండి మేడం ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే. సో, ఈ 2 కలిపి నేను ఒక టాపిక్ మీద చేస్తాను. ఎందుకంటే సెపరేట్‌గా చేయాలంటే అంత టైం కుదరదు కాబట్టి 2 కలిపి 2 టాపిక్స్ మీద కలిసి చేస్తానన్నమాట. సో, ఇదేంటంటే మీరు ఎవరితో అయినా రిలేషన్‌షిప్‌లో ఉంటే సడెన్‌గా వాళ్ళు మీతో మాట్లాడడం మానేశారు. అది ఘోస్టింగ్ అంటారనమాట. అంటే వాళ్ళు మీకు ఏ రిప్లై ఇవ్వరు. అంటే మీరు కాల్ చేసినా, మెసేజెస్ పెట్టినా వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారు. ఘోస్టింగ్ అంటారనమాట దీన్ని. సో, వీళ్ళేంటంటే రీజన్ అనేది చెప్పరు మీకు. సరైన క్లోజర్ లేకుండా, సో, మీకు నీదిది తప్పు అని చెప్తే కూడా మీకు పర్వాలేదు కదా! కానీ వాళ్ళేమి చెప్పకుండా మిమ్మల్ని బ్లాక్ చేసేస్తారనమాట. సో, అలాంటి వాళ్ళకి చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. అసలు పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. సో, అలాంటి వాళ్ళ కోసం ఈ రీడింగు. సెకండ్‌దొచ్చేసి ఇది అసలు వాళ్ళది జెన్యూన్ లవ్వా? ఫేక్ లవ్వా? సో, ఒకవేళ జెన్యూన్‌గా నిజంగానే మీతో ఉండే పర్సన్ నిజంగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? జెన్యూన్‌గా ఉన్నారా లేదా? సో, ఈ 2 టాపిక్స్ కలిపి నేను ఈ రీడింగ్ చేస్తున్నాను. సో, మీరు మనసులో ఉండే వ్యక్తిని తలుచుకోండి. అలాగే 3 సార్లు వాళ్ళ పేరుని తలుచుకొని రీడింగ్ చూడండి. ఖచ్చితంగా మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. క్యాండిల్ ఫ్లేమ్‌ని చూసి మీరు ఆ వ్యక్తిని తలుచుకోండి. సరేనా? అలాగే ఎనర్జీ ఎక్స్‌చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్, హైప్ చేయండి. సో, ఈ విధంగా మీ ఎనర్జీ అనేది ఎక్స్‌చేంజ్ అవుతుంది. సో, చాలామంది కాల్స్ అనేవి చేస్తున్నారండి. రోజుకి కనీసం అంటే ఒక 5-10 మెంబర్స్ కాల్స్ చేస్తున్నారు. కాల్స్ అనేవి నేను ఎత్తనండి. సో, కాల్స్ చేస్తే గనక ఆ నంబర్ అనేది బ్లాక్ చేయబడుతుంది. మీకు ఈ నంబర్ ఇక్కడ ఫోన్ నంబర్ కనిపించేది ఎందుకంటే ఓన్లీ వాట్సాప్‌కి మాత్రమే. మీరు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. మీకు చదువు రాకపోతే ఆడియో మెసేజ్ అనేది పెట్టండి. సో, మొన్న ఒక ఆమెకి చాలా వార్నింగ్ ఇచ్చాను. ఆవిడ సండే నాడు తెల్లార 6:00కి నాకు ఫోన్లు చేయడం, నైట్ 10:30కి, 11కి ఫోన్లు చేయడం అట్లా చేస్తా ఉంది. సో, ఆమెని బ్లాక్ చేశాను. ఆమెకు వార్నింగ్ ఇచ్చాను. ఇంకొకసారి చేస్తే గనక నేను యూట్యూబ్‌లో పెట్టేస్తాను నువ్వు చేసేవన్నీను అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చానన్నమాట. సో, అలాగా ఎవరు కూడా దయచేసి వేరే వాళ్ళ టైం అనేది, స్పేస్ అనేది ఇవ్వాలండి. రెస్పెక్ట్ ఇవ్వాలి. సో, నంబర్ కనిపించింది కదా అని అందరూ ఫోన్లు చేసేస్తే అది తప్పు కదా! ఓకే. సో, లెట్ us స్టార్ట్ ది రీడింగ్. సో, వాళ్ళు అడిగిన క్వెషన్స్‌కి మనం సమాధానం చూద్దాం. సో, ఇప్పుడు క్యాండిల్ ఫ్లేమ్ పైన మీరు ఫోకస్ చేయండి. మీ వ్యక్తిని తలుచుకోండి. మీ మనసులో ఉండే వ్యక్తిని. ఈ రీడింగ్ అనేది మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. సరే చూద్దాం. ఓకే. సో, స్టార్టింగే చాలా పెద్ద క్యాండిల్ బాక్స్ డ్రాప్ అనేది పడిందండి. అంటే ఏంటంటే, మీ ఇద్దరి మధ్య ఏదో చాలా జరిగింది. అది మీకు అంటే మీకు అర్థం కాలేదేమో! మరి మీ వ్యక్తికి మాత్రము చాలా ఒక పెద్ద ప్రాబ్లమ్ అనొచ్చు. లేదంటే సంఘటన జరగొచ్చు. దానివల్ల వాళ్ళు మీతో మాట్లాడడం మానేశారు. దేర్ ఈస్ నో రీజన్ అనేది అనొద్దండి. ఏదో రీజన్ అనేది ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎంత పెద్ద క్యాండిల్ బాక్స్ పడిందంటే పెద్ద అగాధం అనేది ఏర్పడింది మీరిద్దరికీ మధ్యలోని. ఓకే. సో, ఇక్కడేంటంటే ఒక అబద్ధము ఏదో మీరు ఏదో దాచిపెట్టారు. మీ ఆ పర్సన్ నుంచి మీరేదో దాచిపెట్టారు. నిజాన్ని చెప్పలేదు. సో, వాళ్ళకి దానిపైన ఒక క్లారిటీ అనేది కావాలి. సో, అది మీరు ఎన్ని సార్లు అడిగినా చెప్పకపోవడంతో ఇంక వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేయటం అనేది జరిగింది. సో, మీరు వేరే వాళ్ళతో ఉండటం గానీ, వేరే వాళ్ళతో చాటింగ్ చేయటం గానీ, ఏదో ఒక విషయం పైనైతే మిమ్మల్ని వాళ్ళు పట్టుకున్నారు.
సో దానికి వాళ్ళకి ఒక క్లారిటీ మీరు చెప్పటం లేదు. సో దానివల్ల వాళ్ళు మీతో మాట్లాడడం అనేది మానేశారు. ఒక బ్లాకేజ్ అనేది అయితే నాకు క్లియర్‌గా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆహ్, ఒక రకంగా చెప్పాలంటే ఈ వ్యక్తికి కాన్ఫిడెన్స్ కూడా రావటం లేదు. అంటే మళ్ళీ మిమ్మల్ని నమ్మాలి అంటే గనక వాళ్ళకి అది కాన్ఫిడెన్స్ అనేది రావట్లేదు. కొంతమందికేంటంటే అది ఈ వ్యక్తి యొక్క ఓన్లీ అనుమానం అయ్యుండొచ్చు. అది అందులో నిజం లేకపోవచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ వాళ్ళకి ఆహ్, ఏదైతే చూసారో సంఘటన, ఏదైతే విన్నారో, సో దానివల్ల ఏంటంటే ఈ మనిషి నాతోనే కాదు వేరే వాళ్ళతో కూడా ఇలాగే క్లోజ్‌గా ఉంటున్నారు అన్నట్టుగా వాళ్ళకొక అభిప్రాయం అనేది ఏర్పడింది. సో దానివల్ల వాళ్ళ ఇగో అనేది హర్ట్ అయింది. ఒక భయం కూడా ఏర్పడింది. అమ్మో! ఇతను గాని, ఈమె గాని నా డబ్బుల కోసం నా వెంట పడుతున్నారా? అసలు వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? నమ్మచ్చా లేదా? అనేది ఒక డౌట్ అనేది వచ్చేసింది. సో దానివల్ల వాళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్ అనేది వచ్చేసింది. సో ఇంకా ఈ వ్యక్తితో కలవడం అనేది చాలా డేంజర్ నాకు. ఎందుకంటే వీళ్ళ దగ్గర నుండి నిజం రాబట్టడం అనేది కష్టము అన్నట్టుగా ఏదో నా దగ్గర నుంచి ఆశించి నా దగ్గరికి వస్తున్నారు కానీ నిజంగా నా పైన ప్రేమ లేదు అన్నట్టుగా వాళ్ళైతే అనుకుంటున్నారండి. సో వాళ్ళకి ఇప్పుడు మీరు మీ సైడ్ నుంచి మీరు పెయిన్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారు గానీ, వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళకి చాలా పెద్ద దెబ్బే తగిలిందని చెప్పాలి. మరి అది మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు గానీ, వీళ్ళకైతే ఒక దెబ్బ అయితే తగిలింది. మీ గురించి ఏదో తెలిసింది. ఓకేనా? సో వాళ్ళకేంటంటే చాలా మీ గురించి ఆశపడ్డారు. ఒక నిర్ణయించుకున్నారు. అసలు మీతో ఉందాము అనుకున్నారు. వాళ్ళు మీతో ఒక ఫ్యూచర్ అనేది ఊహించుకున్నారు. కానీ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లము మీ దగ్గర నుంచి ఏదో ఒక ఎదురు దెబ్బ అనేది వాళ్ళకి తగిలిందండి. సో దానివల్ల చాలా ఒక సడన్ షాక్ లాగా వాళ్ళకి అనిపించింది. సో వాళ్ళకేంటంటే ఇంతకుముందు చాలా బాగుండేవారు. మీతో వాళ్ళ ప్రేమను వ్యక్తం చేయటం గానీ, లేదంటే మెసేజెస్ పెట్టడం గానీ, లేదంటే ఎప్పుడూ కూడా మీ గురించి ఆలోచించటము. వాళ్ళు ప్రతి చిన్న విషయంలో కూడా మీతో మీకు ఇన్ఫార్మ్ చేయడము, మీతో డిస్కస్ చేయటము. ఇది చాలా చాలా వాళ్ళకి అలవాటనమాట. అంటే అంత క్లోజ్‌గా ఉండేవారు మీతోటి. ఓకేనా? ప్లస్ బ్లాక్ అంటే వాళ్ళకిష్టము. బ్లాక్ డ్రెస్ గాని, బ్లాక్ టీ షర్ట్ ఇట్లాగా వేసుకునేదంటే వాళ్ళకి బ్లాక్ అనేది చాలా ఇష్టము. కొంతమందికైతే ఒక డిస్టెంపర్ గ్రీను అలాంటి గ్రీన్ కూడా ఇష్టం ఉండొచ్చు. సో వీళ్ళేంటంటే ఈ హార్ట్ బ్రేక్ హీల్ అవ్వడం కోసం అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేయడం, గోస్ట్ చేయడం చేశారండి. అంతేగాని వాళ్ళకి అంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం కాదు. వాళ్ళే మోసపోయినట్టుగా ఫీల్ అయ్యి వాళ్ళు ఈ దూరం అనేది పెట్టారు. ఏదైతే విన్నారో, ఏదైతే చూసారో దానివల్ల వాళ్ళు చాలా డీప్‌గా హర్ట్ అయ్యారనమాట. సో వాళ్ళు యాక్చువల్‌గా జెన్యూన్‌గానే మీ దగ్గరికొచ్చారు. సో ఈ కనెక్షన్ అనేది ఒక టాక్సిక్ కనెక్షన్ లాగా అయిపోయింది. ఒక అడిక్షన్ లాగా మారిపోయింది ఈ వ్యక్తికి. అంటే ఏంటంటే ఏది ఏమైనా సరే నేను ఈ వ్యక్తితోనే ఉండాలి అన్నట్టుగా ఒక అడిక్షన్ లాగా తయారైపోయింది ఈ కనెక్షన్ అనేది. సో దానికోసం అని చెప్పేసి ఈ కనెక్షన్ అనేది వాళ్ళు బలవంతంగా కట్ చేస్తారనే చెప్పాలి. సో ఇక్కడ ఏంటంటే అబ్యూజివ్ రిలేషన్షిప్ కూడా ఉండొచ్చండి. అంటే ఒకరినొకరు ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవడము, కొట్టుకోవటము, అనరాని మాటలంటము, సో కొట్టుకోవడము, మళ్ళీ కలిసిపోవటము, ఇలాగా ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్ అనేది కూడా నాకు ఇక్కడ కనిపిస్తా ఉంది కొంతమందికి. సో దానికి వాళ్ళు ఎందుకు ఇలా రోజు కొట్టుకొని చచ్చే కంటే దూరంగా ఉంటే మేలు అనుకునే ఒక ఆలోచన అనేది వాళ్ళకి వచ్చింది. సో ఇది మీకు ఎంతమందికి రెజనేట్ అయిందనేది నాకు చెప్పండి. వాళ్ళ భాష అయితే ఇదే ఉంది. ఎందుకు 24 గంటలు కొట్టుకు చచ్చే బదులు ఇద్దరం దూరంగా ఉంటే బెటరు అన్నట్టుగా ఆ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. అదైతే నాకిక్కడ కనిపిస్తుంది. చాలా ఫ్రస్ట్రేషన్ అనేది ఉంది ఈ వ్యక్తిలోని. అంటే విసిగిపోయారనమాట. ఇంకా ఏంటి ఇది ఈ కనెక్షన్ అనేది చాలా టాక్సిక్ కనెక్షన్‌గా మారిపోతుంది. ఇంక నాకు వద్దు ఈ కనెక్షను అన్నట్టుగా వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారనమాట. సో డార్క్ గ్రీను లేదంటే ఈ బ్లాకు ఇట్లాంటివి వాళ్ళకిష్టము. ఒక పింక్ కలర్, రెడ్, సో ఇట్లా కలర్స్ అయితే వాళ్ళకిష్టం ఉండొచ్చు. లేదంటే గోల్డెన్ కలర్ ఇదంతాను. సో వాళ్ళేంటంటే ఇంకా ఫేకా లేతే రియల్ లవ్వా? అంటే వాళ్ళు ఇంతవరకు చూపించిన ప్రేమ అనేది నిజమా? అబద్ధమా? అనుకుంటే గనక ఖచ్చితంగా వాళ్ళు ఫేక్ కాదండి ఇది. ఎందుకంటే వాళ్ళు చాలా జెన్యూన్‌గానే మిమ్మల్నయితే మీ దగ్గరికి వచ్చారు. మీకు ఆ ప్రేమను అందించారు. సో మీతో క్లోజ్‌గా ఉన్నారు.
చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నారు. నిజాయితీగా ఉన్నారనే చెప్పొచ్చు. మీతో ఎంతకాలం ఉంటేను గూడా వాళ్ళు చాలా నిజాయితీగానే ఉన్నారు. సో, వాళ్ళు మీకు అన్నీ తన జీవితంలో జరిగే విషయాలన్నీ చెప్పడం గానీ, ఏదైనా సరే ఒక నిజాయితీగా ఉన్నారనే చెప్పొచ్చనమాట. కాకపోతే ఏంటంటే, ఇది ఒక అనుకోని టర్న్ అనేది తిరిగింది మీ కనెక్షన్. ఓకే. సో, వాళ్ళేంటంటే ఒక రిపేర్ అనేది అవసరము ఈ కనెక్షన్‌కి అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. సో, వాళ్ళు అది ఫేకా లేతే రియలా అంటే గనక రియల్ జెన్యూన్ ఫీలింగ్సే ఉన్నాయండి వాళ్ళకి. సో, వాళ్ళ దగ్గర నాకు ఎక్కడా కూడా ఒక ఫేక్ అనేదైతే నాకు కనిపించట్లేదు. సో, వాళ్ళది మీ దగ్గర నుంచి ఏదో ఆశించి మీరు దగ్గరికి రావడం అనేది నాకిక్కడ కనిపించటం లేదు. కాకపోతే ఒక ఈ కనెక్షన్‌కి ఒక రిపేర్ అనేది అవసరము అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. ఈ కనెక్షన్‌కి కొంచెం గ్యాప్ ఇస్తే గనక ఒకరి వాల్యూ ఒకరు తెలుసుకొని, సో, మళ్ళీ ఈ కనెక్షన్ అనేది రిపేర్ అవుతుంది. మళ్ళీ మీరిద్దరూ కలుస్తారు అనే ఒక ఆలోచనైతే వాళ్ళకి కనిపిస్తా ఉంది. సో, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆన్ అండ్ ఆఫ్ కనెక్షన్ అని చెప్పొచ్చు. మీ ఇద్దరికీ ఒక బ్యాలెన్స్ అనేది లేదు. కలుస్తారు, మళ్ళీ కొట్లాడుకుంటారు, మళ్ళీ విడిపోతారు. ఇద్దరు ఇంకా టెన్షన్ పడిపోయి, ఇంకా బాధపడి ఏడ్చి అంతా చేసినాక మళ్ళీ 2 రోజులకి మళ్ళీ కలిసిపోతారు. సో, అలాంటి ఆన్ అండ్ ఆఫ్ కనెక్షన్ లాగా నాకిక్కడ కనిపిస్తా ఉంది. కానీ ఈసారి ఏదైతే జరిగిందో ఇదైతే ఒక ఏమంటారు ఒక దెబ్బ అనమాట. పెద్ద దెబ్బ ఇద్దరికీ కూడాను. సో, వాళ్ళేంటంటే ఆహ్, ఇంకా ఈ కనెక్షన్ గురించి వర్క్ చేద్దాము అనేసి అనుకుంటున్నారు. కానీ అది ఎంతవరకు కుదురుతుందా అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళే అంతర్మథనం చేస్తున్నారు. ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో నాకిక్కడ చాలా డీప్ థింకింగ్ అనేది కనిపిస్తా ఉంది. ఓకే. సో, ఇక్కడొచ్చేసి నాకు కనబడే లెటర్స్ వచ్చేసి ఓ, ఎఫ్, హెచ్, ఎన్, ఎల్, హెచ్ ఎక్కువగా కనబడతా ఉందండి. మళ్ళా పి, ఎస్, ఎన్, టి, ఎం, హెచ్ 3 సార్లు కనబడింది నాకు హెచ్. ఓకే. సో, నంబర్స్ వచ్చేసి నంబర్ 8, 3, 16, 25, 43, 38, 19, 24. సో, ఇంతకన్నా ఎక్కువ నాకు నంబర్స్ అయితే కనిపించట్లేదండి. సో, ఇలాగా నాకు కనిపిస్తున్నాయి. ఇంకా క్యాండిల్ కూడా అయిపోవచ్చింది. ఇంకా టారోలో చూద్దాము. మీ మనసులో ఉండే వ్యక్తి సడన్‌గా మిమ్మల్ని ఎందుకు బ్లాక్ చేశారు? ఎందుకు మాట్లాడడం మానేశారు? ఎందుకు ఘోస్ట్ చేస్తున్నారు? అసలు దానికి వెనకాల ఉండే రీజన్ ఏంటి? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మీ వ్యక్తి సడన్‌గా మిమ్మల్ని ఘోస్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి? అసలు కారణం ఏంటి? ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యలో? క్వీన్ ఆఫ్ వాండ్స్, ఎయిట్ ఆఫ్ సోర్డ్స్, పేజ్ ఆఫ్ వాండ్స్, 10 ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ వాండ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ 10 ఆఫ్ సోర్డ్స్. ఓకే. సో, వాళ్ళ ఉద్దేశంలో ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయిందండి. ఓకే. సో, ఎందుకంటే మీ యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో వాళ్ళకి ఒక ప్లేయర్ ఎనర్జీ అయితే కనబడిందండి. సో, అది మీ గురించి వాళ్ళకి వేరే వాళ్ళ ద్వారా ఏమైనా విషయం తెలిసిందా? లేదంటే మీరు వేరే వ్యక్తిని కలిసి క్లోజ్‌గా చూసారా? సో, ఏదో మీ ఇద్దరి మధ్య చాలా పెద్దదే జరిగిందండి. మీరు ఏమో నాకు తెలీదు అంటున్నారు గానీ, కానీ మీ ఇద్దరి మధ్యలో ఏదో ఒక పెద్ద విషయమే జరిగింది. సో, అది మేబీ వాళ్ళు మీతో ఇంకా ఓపెన్‌గా డిస్కస్ చేయాలి అనుకోవట్లేదేమో అది వేరే విషయం గానీ, సో, ఒక పెద్ద విషయమే జరిగింది. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళకి తెలియంగానే ఇంకా ఏమి అడగకుండా, మాట్లాడకుండా వాళ్ళు మిమ్మల్ని గోస్ట్ చేసేసారు. ఇంక మీతో మాట్లాడి కూడా అనవసరము, మీరు నిజం చెప్పరు అన్నట్టుగా ఒక ఆలోచనొచ్చి వాళ్ళు మిమ్మల్నయితే దూరం పెట్టడం అనేది జరిగింది. సో, దానివల్ల ఏంటంటే చాలా బాధ అనేది ఉంది. ఇప్పుడు ఆ వ్యక్తికి కూడా చాలా బాధ ఉంది. చాలా బ్లాకేజ్ అనంగానే వాళ్ళకి కూడా కన్‌ఫ్యూజను. అసలు ఏం చేయాలనేది తెలియట్లేదు. ఒక రిస్ట్రిక్షన్ కూడా కనబడతా ఉంది.
సో ఇక్కడ మీరేంటంటే ఆహ్, ఒక విధంగా చెప్పాలంటే మీరు బాగా తయారవ్వటము, అందరితో చాలా జోవియల్‌గా, జాలీగా ఉండటము ఇవన్నీ కూడా వాళ్ళకి నచ్చటం లేదు. సో దానివల్ల ఏంటంటే మీరు ఎవరితోనో వేరే కనెక్షన్‌లో ఉన్నారు అనే ఒక ఆలోచనలో, భావనలో ఉన్నారనమాట. ప్లస్ వీళ్ళకేంటంటే మీ పాస్ట్‌లో ఉండే వ్యక్తిని మీరింకా మర్చిపోలేదు. ఇంకా వాళ్ళ గురించే ఆలోచిస్తున్నారు. వాళ్ళ గురించి థింక్ చేస్తూ ఈ వ్యక్తితో ఉంటున్నారు అన్నట్టుగా సో వాళ్ళకి ఏదో ఒక అపోహ అనొచ్చు, లేదంటే ఒక అనుమానం అనొచ్చు. అది జరిగింది. ప్లస్ ఇంకొక రీజన్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఈ కనెక్షన్‌ని వ్యతిరేకించి ఉండొచ్చు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళే మీ గురించి చెడ్డగా చెప్పుండొచ్చు ఈ వ్యక్తికి. సో ఎంతో హ్యాపీగా ఉండాల్సిన ఫ్యామిలీని అంటే వాళ్ళు అలా ఊహించుకున్నారనమాట. మీతో చాలా మంచి హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ఉండాలి అన్నట్టుగా వాళ్ళు ఊహించుకున్నారు. అది అంతా సడెన్‌గా చెల్లాచెదురైపోయింది. ఎందుకంటే మీరు ఒక ప్లేయర్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరు వేరే వాళ్ళతో సంబంధం ఉంది మీకు. సో వీళ్ళతో ఎలాగైతే మీరు ఉంటున్నారో వేరే వాళ్ళందరితోని కూడా మీరు సంబంధాలు పెట్టుకున్నారు అన్నట్టుగా వాళ్ళ ఆలోచన అనమాట. సో దానివల్ల వాళ్ళు మీకేమి చెప్పకుండగా వాళ్ళు దూరం అయిపోయారు. ఎందుకంటే వాళ్ళకి చాలా దెబ్బ అనమాట. సో వాళ్ళు ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మీరు ఇలా చేస్తారు అన్నట్టుగా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో దానివల్ల మిమ్మల్ని అడిగి కూడా లాభమేముంది అన్నట్టుగా ఒక సైలెంట్‌గా మిమ్మల్నయితే బ్లాక్ చేసేసారు. సో మీరు ఇది ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ కూడా అయ్యుండొచ్చండి. మీకు ఈ వ్యక్తితో ఉండేది ఆఫీస్ రిలేటెడ్ అవ్వచ్చు. లేదంటే ఆఫీస్‌లో మీరెవరితోనో తిరుగుతున్నారు అనే యొక్క విషయమైనా ఈ వ్యక్తికి తెలిసుండొచ్చు. సో దీని ఈ ప్రాబ్లమ్ వల్ల వాళ్ళు మీకు దూరం అయిపోయారు సడెన్‌గాను. అసలు చూద్దాము ఈ వ్యక్తి మీ పట్ల చూపిచ్చేది రియల్ లవ్వా? లేదంటే ఫేకా? సో మీ మనసులో ఉండే వ్యక్తి గురించి ఈ రీడింగ్ చూడండి. సో వాళ్ళు చూపించే ప్రేమ అనేది రియలా? లేదంటే ఫేకా? వాళ్ళ ప్రేమ రియలా? లేదంటే ఫేకా? చూద్దాం. సో మీ మనసులో ఉండే వ్యక్తి చూపించే ప్రేమ రియలా? లేదంటే ఫేకా? 4 ఆఫ్ సోర్డ్స్, హై ప్రీస్టెస్, 9 ఆఫ్ సోర్డ్స్, 6 ఆఫ్ వాండ్స్, జస్టిస్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 6 ఆఫ్ కప్స్. ఓకే. నాకు ఇంకొక యాంగిల్ కూడా ఇక్కడ కనిపించిందండి. వీళ్ళ లవ్ అనేది ఫేక్ అని చెప్పలేము గానీ, ఒక ఇన్నోసెంట్ అట్రాక్షన్ అనేది ఉంది. మీరంటే ఇష్టం ఉంది, ప్యాషన్ ఉంది, అట్రాక్షన్ అన్నీ ఉన్నాయి. కాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంబంధం సెట్ చేశారండి. సో, వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఎంగేజ్‌మెంట్ గాని, ఒక మ్యారేజ్ గాని వాళ్ళకి సెటిల్ అయిపోయింది. సో, దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఇంక మీతో ఉండడం అంత సేఫ్ కాదు అన్నట్టుగా అనిపిచ్చింది. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు దూరం అయిపోయారు. సో, దానికి మీకు అనిపిస్తా ఉంది ఈ వ్యక్తి నాకు పైన నిజంగానే ప్రేమించారా? లేదంటే నన్ను ఫేకా ఇదంతాను? ఎందుకు ఈ వ్యక్తి నాకు దూరం అవుతున్నారు? ఎందుకు నా దగ్గర అన్ని దాస్తున్నారు? ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ చెప్పట్లేదు. కొంతమందికేంటంటే మాట్లాడుతున్నారు గానీ, వాళ్ళ మనసులో ఉండేది, వాళ్ళ లైఫ్‌లో జరిగేది మీకేది చెప్పటం లేదు. రోజు రోజుకి దూరం అయిపోతున్నట్టుగా మీకు అనిపిస్తా ఉంది. సో, మీకేంటంటే ముందుగా తెలిసిపోతుంది. వాళ్ళ ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, ఆళ్ళ బిహేవియర్‌లో ఉండే తేడా మీకు తెలిసిపోతుంది. సో, దానివల్ల ఏంటంటే మీకు డౌటొస్తా ఉంది. ఎందుకు ఈ వ్యక్తి నా దగ్గర ఏదో దాస్తున్నారు అన్నట్టుగా మీరు టెన్షన్ పడుతున్నారు. కానీ ఆ వ్యక్తి కూడా చాలా డిప్రెషను, యాంగ్జైటీలో ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళనేది ఒప్పుకోలేదు. ఖచ్చితంగా ఒక ఎంగేజ్‌మెంట్ అనేది జరిగింది. లేదంటే ఒక సంబంధం అనేది కుదిరింది. సో, వాళ్ళకేంటంటే ఏం చేయాలి అనేది తెలియట్లేదు. ఒక పక్క మీ గురించి కూడా వాళ్ళకి భయంగా ఉంది. మీరేమైనా వాళ్ళ పెళ్ళికేమైనా అడ్డుపడతారా? లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో వచ్చి చెప్పేస్తారా? సో, ఈ వ్యక్తికి మీకు చాలా ఇయర్స్‌గా కనెక్షన్ అనేది నాకిక్కడ కనిపిస్తా ఉంది. సో, వీళ్ళు ముఖ్యంగా ఒక తులారాశి వాళ్ళయ్యే అవకాశం ఉంది. లేదంటే కుంభరాశి, మేషరాశి, సింహరాశి వాళ్ళయ్యే అవకాశం ఉంది. కర్కాటక రాశి, మిథున రాశి వాళ్ళు కూడా అయ్యే అవకాశం ఉందన్నమాట. సో, వీళ్ళేంటంటే ఇంకా ఈ కనెక్షన్ అనేది ఎండ్ చేసేద్దాము. ఇంకా నా లైఫ్‌లో ముందుకు వెళ్ళిపోదాము అన్నట్టుగా వాళ్ళైతే ఆలోచిస్తున్నారు. కానీ ఆ ఆలోచించినప్పుడంతా వాళ్ళకి టెన్షన్ అయిపోతుంది. వాళ్ళకి టెన్షను, బాధ, ఏడుపు, భయము. అంటే ఇప్పుడు వాళ్ళు నిజంగా వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మీరు ఊరుకుంటారా? మీరు వాళ్ళని ఇంకా ఏదైనా నిలదీసి అడగడం గాని, గొడవ పెట్టడం గాని చేస్తారా? లేదంటే ఒక కోర్టు కేస్ వేస్తారా? సో, ఇలాగ రకరకాల ఆలోచనలున్నాయన్నమాట. అంటే మీరు కొంతమందేంటంటే మీ వైఫ్ గాని, హస్బెండ్ గాని గురించి కూడా చూస్తున్నారు.
సో ఈ వీళ్ళకేంటంటే ఈ కనెక్షన్ అనేది ఎలాగ ఎటువైపుకి వెళుతుంది అనేది వాళ్ళకి అర్థం కావటం లేదు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ మీరు మీ వైఫ్ గాని, హస్బెండ్ గాని గురించి చూస్తుంటే గనక వాళ్ళ లవ్ అనేది ఫేక్ అయితే కాదండి. వాళ్ళు చాలా సిన్సియర్ గానే మిమ్మల్ని ప్రేమించారు. కానీ పరిస్థితులు అలాగ రాబట్టి వాళ్ళు మీ నుంచి దూరం అవ్వడం అనేది జరిగింది. ప్లస్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు విడాకులు అనగానే చాలా భయపడుతున్నారు. అంటే మీరేమన్నా వాళ్ళకి డివోర్స్ ఇచ్చేస్తారా? లేదంటే మీ ఇంట్లో వాళ్ళు గాని మిమ్మల్ని బలవంతంగా చేసి మీకేమైనా డివోర్స్‌కి అప్లై చేపిస్తారా? సో, ఇవన్నీ కూడా కొంతమంది విషయంలో అయితే నాకు కనిపిస్తుందండి. కానీ కొంతమంది విషయంలో ఏంటంటే, ఈ వ్యక్తి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి కారణం మీరు ఒక ప్లేయర్ అన్నట్టుగా వాళ్ళకి తెలిసింది. కొంతమందికేంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంబంధం చూసారు. అది ఎంగేజ్‌మెంట్ వరకు, మ్యారేజ్ వరకు దారి తీసింది. సో, దానివల్ల మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు. ఇంకా మీతో ఉండడం అనేది అంత సరికాదు అన్నట్టుగా వాళ్ళైతే భావిస్తున్నారు. సో, ఇది మనం ఈరోజు అడిగిన టాపిక్‌కి ఆన్సర్స్ వచ్చాయన్నమాట. సరే ఒకసారి మనము ఏంజెల్స్‌ని కూడా అడుగుదాం. అసలు ఈ కనెక్షన్‌కి ఫ్యూచర్ ఏమవుతుంది? నా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్‌తోని వీళ్ళకి ఉండే కనెక్షన్‌కి ఫ్యూచర్ ఏంటి? మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మీరిచ్చే గైడెన్స్ ఏంటి? నో. ఆపర్చునిటీ. కాంప్రమైజ్. ఓకే. సో, ఒకవేళ మీరు ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోతుంది అనుకుని భయపడుతుంటే గనక అది నో ఆన్సర్. మీరు ఈ లవ్ ఫేక్ ఏమో అది ఇది అనుకుంటే ఆన్సర్ ఈజ్ నో. సో, వాళ్ళ లవ్ అనేది జెన్యూనే. సో, వాళ్ళు మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి చాలా కారణాలున్నాయి. కానీ ఇదైతే ఎండింగ్ అనేది కాదు. ఆ వ్యక్తి అనుకుంటున్నారు ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది. ఇంక మేమిద్దరం కలవము అనేసి ఆ వ్యక్తి అనుకుంటున్నారు. మీరు కూడా చాలా నిరాశగా ఉన్నారనమాట. సో, ఇంక మా కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళదు అని. కానీ యూనివర్స్ ఏం చెప్తుందంటే ఒక ఆపర్చునిటీ అనేది వస్తుంది. మీరిద్దరికీ కూడా మళ్ళీ కలవడానికి, మళ్ళీ ఒక సెకండ్ ఛాన్స్ అనేది వస్తుంది. మీరిద్దరూ కలుస్తారు. కానీ అప్పుడు మాత్రం మీరు సర్దుకుపోవాలి, కాంప్రమైజ్ అవ్వాలి. ఒక అడ్జస్టింగ్ మెంటాలిటీతో ముందుకు వెళ్ళి వాళ్ళకి మొత్తం నిజం అనేది చెప్పేస్తే గనక మీ కనెక్షన్ అనేది ఖచ్చితంగా ముందుకు వెళుతుంది. సో, మీరు నెగెటివ్‌గా థింక్ చేయొద్దండి. నో అని చెప్తున్నారు. మీరు నెగెటివ్‌గా అనేది థింక్ చేయొద్దు. ఆపర్చునిటీ ఖచ్చితంగా వస్తుంది. సో, దానికి అడ్జస్ట్ అవ్వి మీరు ముందుకు వెళ్ళడం అనేది చేయండి. వాళ్ళతో అనవసరంగా ఫైట్ చేయటం గానీ, మళ్ళీ పాత విషయాలు తవ్వి అడగడం గానీ, కొట్లాడటం గానీ ఇవంతా చేయొద్దండి. సో, కాంప్రమైజింగ్ ధోరణిలో వెళ్ళిపోతే గనక ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుంది. ఓకేనా? సో, ఇదండి ఇవాల్టి రీడింగ్. ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి రీడింగ్‌లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.